విజయనగరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రానివ్వకుండా చేశారు. 144 సెక్షన్ పెట్టిన సాకిల ఎందుకు వస్తుందంత కోపం అంటే ఇంకా మీరు ఎవరో బతకూడదు, మేము చెప్పినట్టుగానే బతకాలి అంటే మనుషుల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. అల్లూరి సీతారామరాజు తిరిగిన నెలలో, బొబ్బిలి యుద్ధం జరిగిన నెలలో చైతన్యం లేకుండా ఎలా ఉంటుంది? బొత్స సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. పోనీ అశోక్ గజపతిరాజు గారు ఉన్నారంటే ఆయన కేవలం ఆయన వరకు పరిమితం అయిపోయి విజయనగరాన్ని ఆయన మనుషుల చేతిలో పెట్టేశారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చెప్తే అది. ఆయనేమో బయటకు వచ్చి మనతో మాట్లాడలేరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. పోనీ ఎవరన్నా మీలో నుంచి ఎవరన్నా బలంగా వద్దామంటే వాళ్ళందరూ బెదిరించేశారు వీళ్ళు. ఇది మారాలి అంటే నేను విజయనగరం తాలూకు అవినీతి సామ్రాజ్యపు కోటల్ని బద్దలు కొట్టి తీరుతాం మనం. బొత్స గారు ఎంత తెలివిగల వ్యక్తి అంటే ఆయన కంటెస్ట్ చేయడానికి కూడా ఆలోచించట్లేదు. అసలు కంటెస్ట్ చేయకూడదు అనుకున్నారు ఈసారి, కానీ ఆయన చెప్పినట్టుగా రాజకీయం చేయాలి. బొత్స గారు మీకు తెలంగాణ నాయకులు చాలా మంచి ఫ్రెండ్స్ కదా మీ అందరికీ. అంటే వాళ్ళ కేబుల్ వ్యాపారాలతో ఉన్నాయి. మరి తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీలో చక్కగా జాయిన్ అవుతారు. మన సైడ్ ఏమో అందరూ నీతి నిజాయితీ గల వ్యక్తులు వస్తే వైఎస్ఆర్సీపీకి అందరూ కేసులు ఉన్నోళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు జాయిన్ అవుతారు. పోనీ తెలుగుదేశం ఏమో, తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ తప్పులు జరుగుతున్నా కానీ అసలు తప్పులు జరగట్లేదు అన్నట్టు వాళ్ళు పక్కన వాళ్ళ మీద వదిలేస్తే నడిపిస్తారు వ్యవహారాలని. ఇవన్నీ కాకుండా మీకు అండగా నిలబడటానికి నిరంతరం తపన పడుతున్నాను. నేను ఏదో ఒక ఎన్నికల అద్భుతాలు జరుగుతలేదు నాకు తెలియదు. అందరూ అడుగుతున్నాను నువ్వేం సాధించగలవని. నేను ఆలోచించేది ఎప్పుడు, నేను చాలాసార్లు వచ్చిన మొదటి సంవత్సరంలో నువ్వేం చేయగలవు అని అడిగితే నేను ఎలా చెప్పగలను? నేను నడి చూపిస్తానని చెప్పాను. అదే నన్ను మీ అందరికి నచ్చే ఒక హీరోని చేసి పెట్టింది. నన్ను నా పని చేయడం. అలాగే నువ్వు రాజకీయాల్లో నువ్వు కింగ్ అవుతావా, కింగ్ మేకర్ అవుతావా అంటే రాజు అవుతావా లేకపోతే రాజుని కూర్చోబెట్టే వ్యక్తి అవుతావా అంటే నేను మొన్న ప్రెస్ మీ అంటే మీడియాలో పదే ఇంటర్వ్యూస్లో అడుగుతూ నేను చెప్పాను, ఈ ప్రజాస్వామ్యం రాజరికం కాదు, రాజులు కావడానికి. ఈ ప్రజాస్వామ్యం సోషలిస్ట్ ప్రజాస్వామ్యం. నేను రాజుని కాదు, రాజు నిలబెట్టేవాడిని కాదు, నేను సామాన్యుడిని. ప్రజాస్వామ్య వ్యవస్థకి అండగా ఉండేవాడిని తప్ప కింగ్ అండ్ కింగ్ మేకర్ రెండు అది వైసీపీకో టీడీపీకో మీకు ఉంటుందేమో కానీ మాకున్నది. మేము జనంలోంచి పుట్టిన వాళ్ళు, జనం కోసం బతికే వాళ్ళం, జనం కోసం చచ్చిపోయే వాళ్ళం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు వచ్చినాయి. ఉదాహరణకి పెద్దపంకి అనే గ్రామం వెళ్తే అక్కడ ఫైల్ ఏరియా వచ్చి బోధకాలు వచ్చి కేవలం నిర్లక్ష్యం. అక్కడ ఆ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేక ఒక చోటకు ఆగిపోతుంటే విచిత్రమైన అక్కడ దోమలు వచ్చి చిన్నపిల్లలకి ఫైల్ ఏరియా వచ్చేసింది. ఎముకలు కనిపించేంత ఫైల్ ఏరియా. బొత్స గారికి టైం లేదు, అలాగే మిగతా తెలుగుదేశం నాయకులకి టైం లేదు. అశోక్ గజపతిరాజు గారు ఎలాగ రారనుకోండి బయటకు, అది వేరే విషయం. ఆయన కించపరచట్లేదు, ఆయన తగ్గించట్లా, ఆయన చేయలేదని చెప్తున్నా. నేను కోరుకుంటుంది ఒక్క రోజులో మార్పు రాదు. విజయనగరం అనేది మార్చాలని నా ప్రయత్నం. కొత్త నాయకత్వం రావాలి, కుటుంబ నాయకత్వం నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజున పార్లమెంటుకి మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా
నేను పోయినసారి విజయనగరంలో నిజంగా అశోక్ గజపతిరాజు గారు గెలవాలి అనుకుంటే జనసేన అవసరం లేదు. జనసేన ఇక్కడ పిలిపించుకొని క్యాన్వాస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మేము మీకు అండగా నిలబడ్డాం, కానీ మీరు నిలబడింది లేదు ప్రజలకి. స్పెషల్ కేటగిరీస్ ఆయన పెద్దలు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదు. ఈ రోజున వారి అమ్మాయి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. నేను జనసేన అది మీరు ఆలోచించండి. జనసేన అభ్యర్థిగా లాయర్, హైకోర్టు లాయర్ ఎస్ఎస్ని గారిని, మన ఉత్తరాంధ్రాకి చెందిన ఎస్ఎస్ని గారిని నుంచోబెడుతున్నాం. బొత్స గారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులు అంటే బొత్స గారు చెప్పింది వినాలి. మనం చెప్పింది నడవదు. ఇక్కడ వాళ్ళకి అనుగుణంగా నడిచే వాళ్లే కావాలి. వాళ్ళ తమ్ముడు, వాడు మేనల్డో, ఇంకోళ్ళో కజిన్ ఎవరో. బొత్స గారి గురించి మంచి కథలు వింటా ఉంటాం. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారంట. ఎందుకు ఆయనకి ఈ పదవి ఇవ్వాలంటే, నేను ఎంపీ, నేను ఎమ్మెల్యే, నేను మంత్రి, మా భార్య అది, మా తమ్ముడు అది, మా మేనలుడిది, మా దూరం విడిచిన చుట్టం అదని మొత్తం కుటుంబంలో నడిపే రాజకీయం. మరి బయట వాళ్ళు ఎక్కడ రాణిస్తారు? నేను బయట వాళ్ళు రాణించడానికి మనల్ని ముఖ్యంగా ఇక్కడ బొత్స గారిని తట్టుకోవడానికి, మీకు అండగా ఉండడానికి, జన సైనికులకి అండగా ఉండడానికి ముక్కా శ్రీనివాసరావు గారిని నిలబెడుతున్నాను పార్లమెంట్ అభ్యర్థి. అంటే నేనేం కోరుకుంటానంటే, ముందు నేను ఆలోచించే విధానం, ముందు మన దేశం మొదటి దాంట్లో ఉండాలి. 2, మీరు అండగా ఉన్నందుకు మీరు బాగుండాలి. ఆ తర్వాత నా గురించి ఆలోచిస్తాను తప్ప. కానీ చంద్రబాబు గారికి ఫస్ట్ ఆయన, తర్వాత ఆయన, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఆయన, తర్వాత ఆయన, తర్వాత కూడా ఆయనే. మనకి ముందు మీరు, తర్వాత మీరు, ఆ తర్వాత కూడా మీరు. సో మనకి ఎందుకు ఇంత వలసలు ఉన్నాయి? ఉత్తరాంధ్ర నుంచి చూస్తే మనది సోషలిస్ట్ డెమోక్రసీ.